ఎస్సీఓ మీటింగ్ ఇప్పుడు చైనాలో జరిగింది. జింగ్పింగ్ మోడీని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా. రెడ్ ఫ్లాగ్ కార్ ఏదైతే ఉందో జింగ్పింగ్ యూస్ చేశారు, ఆ కార్ ని పంపించి చాలా బాగా చేశారు. అలా అని చెప్పి ఓకే చైనా వాళ్ళు మనం బాగా చేస్తారు, ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారని చెప్పి వీఆర్ నాట్ లీవింగ్ చైనా ఆల్సో. అంటే చైనా చేసే తప్పుళ్ళు, చైనా మనకి పెట్టే ఇబ్బందులు వాటన్నిటిని మనం ఒప్పుకుంటున్నట్టు కాదు. ఫ్రెండే. అదే విధంగా ఫ్రెండ్ ఆల్రెడీ ఇబ్బంది పెడతాడు, వాటిని నువ్వు సరి చేసుకో అని వార్నింగ్ కూడా ఇచ్చాయి. ఏం చెప్పారంటే మోడీ, చైనా రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో నుంచి వెళుతుంది, సో ఇది వద్దు. డైరెక్ట్ గా దీన్ని మెన్షన్ చేయకుండా ఈ మాట అన్నారు. ఏంటంటే కనెక్టివిటీ విచ్ బైపాసెస్ సోవరెనిటీ లూజెస్ ట్రస్ట్ అండ్ మీనింగ్. అంటే ఫ్రెండ్ అంట మా దేశ సార్వభౌమత్వాన్ని ఎదిరిస్తుంటే ఇంకా ఫ్రెండ్ ఏముంటుంది, నమ్మకం ఏముంటుంది నీతో అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంటే దిస్ షోస్ చైనాకు ఒక రిమైండర్ లాగా ఏంటంటే ఇండియాస్ కోఆపరేషన్ ఎస్సీఓ కి ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ సబ్మిటింగ్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్, నువ్వు చేసే పనులన్నింటినీ మేము ఒప్పుకుంటున్నట్టు కాదు అని చైనాకు ఒక రిమైండర్ పంపించినట్టు. అయితే దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తా మోదీ ఏం చెప్పారంటే చబాహర్ పోర్ట్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, నేను దాన్ని తప్పు పట్టను అని మోడీ చెప్తా. ఇవి ఉన్నాయి కనెక్టివిటీకి, అదే కానీ మీరేసే కనెక్టివిటీ భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా, అడ్డుకునే విధంగా, వాటిని సార్వభౌమత్వానికి ఆపోజిట్ గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఒప్పుకోము. దిస్ లూజెస్ ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్ లో మీనింగ్ కూడా పోతుంది అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంటే చైనాలో జరుగుతుంది, ఇప్పుడు చైనాకి మనకి సాల్వ్ అయిపోయింది, మేము ఏదంటే మీరు ఏదంటే అది అని ఒప్పుకోవటం లేదు అని చైనా కూడా ఒక రిమైండర్ ఇచ్చినట్టు. విచ్ షోస్ ఇండియాస్ స్ట్రాంగ్ స్టాండ్. ఒక దేశం నీతో నేను చేస్తాను అనగానే చంకలు గుద్దేసుకొని నువ్వేమైనా చేసుకో మా దేశంలో అన్నట్టు కాదు. ఇప్పుడు పాకిస్తాన్ అదే కదా, అమెరికా నువ్వు వచ్చి నా దాంట్లో నీ బేస్ పెట్టుకుని నీకు ఆ పోర్ట్ ఇచ్చేస్తాను, ఇదే విధంగా చైనాకు ఒక పోర్ట్ ఇచ్చేసి అట్లా చేస్తుంది పాకిస్తాన్. మనది అలా కాదు, వేరే కంట్రీ, మనది పాకిస్తాన్ లా కాదు, భారతదేశం అనేది ఒక స్ట్రాంగ్ కంట్రీ. సో నా దేశ కట్టుబాట్లు నియమాలు ఇవి, నన్ను నువ్వు ఎదిరిస్తాను అంటే నీతో నాకు ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పి క్లియర్ గా మెసేజ్ పంపించారు. మోదీయే క్లియర్ గా చెప్పారు ఎస్సీఓ మీటింగ్ లో, విచ్ ఈస్ రియల్లీ ఎ గుడ్ థింగ్.